దీని మీద ఉంది కాబట్టి పాండిత్యం ఉందనే దృష్టితో నాలో లోపాన్ని గుర్తించి రాశావు, అది అహంకారమైంది. కాబట్టి భక్తి అనేది ప్రధానం. ఇక్కడ ఫలితం చెప్పే వ్యక్తిలో ప్రధానంగా ఉండవలసిన లక్షణము దైవ ప్రార్థన, ఉపాసన అంటాం దాన్ని. ఉపాసనా బలం ఉన్నందువలన గణనలో లోపం వచ్చినా వాక్కు యొక్క ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. దీనికి మంచి ఉదాహరణ కృష్ణమూర్తి పద్ధతి. ముద్ర కృష్ణమూర్తి శాస్త్రి గారు కేపీ సిస్టమ్ అంటాను. ఓకే. ఈ కేపీ సిస్టమ్ అనే వారు కృష్ణమూర్తి గారు, ఆయన ఉపాసనా పరులు. ఆ ఉపాసన వలన వచ్చిన ఫలితం కారణంగానే ఆయన యొక్క ఆలోచన ఏదైతే కొత్తగా చేశారో అది కొత్తగా వేరే ఎక్కడి నుంచో వచ్చింది కాదు, దీంట్లో అంతర్భాగమే, వైదిక జ్యోతిషంలో ఉన్న అంతర్భాగంగానే దాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలించి ఇది ఇలా ఉంటే ఇలా ఉంది అనే పరిశీలన ద్వారా ఆయన ఫలితాలు చెప్పడం ప్రారంభించారు. ఉపాసన వలన వచ్చిన ఫలితం అది. కాబట్టి ఆ ఉపాసన కారణంగా అది చాలా ప్రాచుర్యం పొందింది. ఆ ఉపాసన లేకుండా అదే విధానాన్ని అనుసరిస్తున్న ఫలితం అలాగే వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అనడానికి వీలు లేదు. గురువు, ఒక పండితుడు, ఒక ఋషి ఏవైతే విద్యను మనకు అందించారో ఆ విద్యను మనం అనుసరిస్తూ ఉన్నందువలన, పురాణం ఉంది, అది చదివితే ఆ రాసిన వాడు ఎవరో ఋషి, ఆ ఋషి యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఆ పురాణం చదివితే. జ్యోతిషము లేకపోతే ఇంకో శాస్త్రము, దాన్ని శాస్త్రాధ్యయనం చేసి దేనికోసం, ఏ లక్ష్యం కోసం ఆ శాస్త్రం చెప్పబడిందో దాన్ని కనుక సమాజం కోసం వినియోగించినట్లయితే ఆ పండితుడి యొక్క, ఆ గురువు యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇదంతా ఉపాసనలో భాగమే. లౌకికమైన ప్రయోజనాలని ఆశించకుండా ఈ రుణం తీర్చుకోవడం కోసం మాత్రమే దీన్ని మనం అధ్యయనం చేసి వినియోగంలో ఉంచుతూ ఉన్నట్లయితే వారి యొక్క ఆశీస్సుల వలన వచ్చే ఫలితాలు వాక్శుద్ధిగా బాగా ప్రభావితం అవుతాయి. అలాగే వ్యక్తి ఫలితం చెప్పేటప్పుడు ఏవైతే నియమాలు చెప్తారో, ఇప్పుడు దానికి ప్రత్యేక నియమం జ్యోతిషులు చెప్పే దాంట్లో ఒక వాక్యం మనకు నిత్యము అందుబాటులో ఉండేది, పంచాంగాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ. గణితం వచ్చి ఉండాలని ముందు చెప్పేయచ్చు కదా. ఈ అద్వేషి నిత్య సంతోషి దేనికి? ద్వేషం ఎప్పుడు వస్తుంది? స్వార్థం వలన వస్తుంది. స్వార్థము ఉన్న వ్యక్తి తనకు కావాలనుకున్నది రాకపోతే ద్వేషం వస్తుంది. నిత్య సంతోషి, నిత్యం ఆనందంగా ఉండగలగాలి ఆ మనిషి. ఆనందంగా లేకపోతే చికాగ్గా ఉన్నారు, ఎవరో వచ్చి ప్రశ్న వేశారు, పోదలేవయ్యా, నా మనసు బాగాలేదు కాబట్టి ఫలితం చెప్పడం సరిగా రాదు. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి. ముహూర్త గుణ దోషజ్ఞో, ముహూర్త గుణాలు దోషాలు అన్నీ తెలిసి ఉండాలి. ఏదో పంచాంగంలో ముహూర్తం ఇచ్చేసారు కదా అంటే ఆయన ఏం పొరపాటు ఉంటాడో మనకు తెలియదు, పంచాంగకర్త. కాబట్టి అందులో ఉన్న గుణదోషాలు తెలిసి ఈ దోషం అయితే పర్వాలేదులే అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి, ఎక్సెప్షన్ ఇవ్వగలగాలి తనంతట తాను. ఆ నైపుణ్యం ఉండాలి. వాగ్మి కుశల బుద్ధిమాన్, మంచి వాక్కు కలిగి ఉండాలి, కుశల బుద్ధి కలిగి ఉండాలి. ఇలా నియమాలన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వీళ్ళు లేని వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు జ్యోతిష్యులకు వస్తున్నారు అనుకోవాలా మనం? ఈ పాండిత్యము శాస్త్రంలో చెప్పిన విషయాలని విస్మరించి కేవలం సూత్రాన్ని అనుసరిస్తాను అనుకునే వాళ్ళు చాలామంది ప్రాచుర్యంలో ఉన్నారు. ఈ సూత్రాన్ని మాత్రమే అనుసరిస్తాము అనుకున్నప్పుడు అనుసరించవచ్చు, అభ్యంతరం లేదు. తన కోసం తను ప్రయోగించుకున్నట్లయితే ఇబ్బంది లేదు. ఇంకొకళ్ళ కోసం చెప్పేటప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు కావాలి. ఆ లోపాల వలన మిగతా వాళ్ళ మీద గౌరవం పోతోంది, కానీ వాళ్ళకి ఎవరైతే ఫలితం చెప్పించుకుంటున్నారో వాళ్ళ చేత వాళ్ళకి తెలిసి ఉండవలసిన విషయం ఏమిటి? నాకు జ్యోతిషం వచ్చు అని ఎవరైనా చెబితే డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఏ రకమైన పండితులు, గురువు ఎవరు, ఏ గురువు నుంచి నేర్చుకున్నారు, ఆ గురువు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో కొంత ప్రాచుర్యంలో ఉంటుంది. లేదా ఆ గురువు ఎవరికి తెలియకపోయినా వీళ్ళు ఉపాసనా పరులు అవునా కాదా? కాబట్టి మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయబోయే ముందు, ఎలా ఒక గురువుని కన్సల్ట్ కలవబోయే ముందు ఎలా అయితే వాళ్ళ యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటామో, ఒక జ్యోతిష్యుడిని మనం తెలుసుకొని మన భవిష్యత్తు, వర్తమానము, గతము ఏదైనా తెలుసుకోవాలి, ఫలితాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం 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 మంచి జ్యోతిష పండితుడిని మనం సెలెక్ట్ చేసుకోవాలని చెబుతున్నారు, అంతే కదా. అయితే ఈ చాలామందికి ఇప్పుడు పరిస్థితి గతం తెలుసుకోవాలనుకుంటారు, ఇప్పుడు భవిష్యత్తు అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. ప్రతి మనిషి కూడా వాళ్ళ గురించి ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు, సందేహాలు, సందిగ్ధాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొచ్చినట్టు కొంతమందికి జ్యోతిష్యం వాడు గుర్తుకొస్తుంటారు. అది కూడా జరుగుతుంటుంది. అయితే ఈ ఫలితాలు కరెక్ట్గా చెప్పాలి, మంచి జ్యోతిష్య పండితుడైతే కరెక్ట్గా చెప్పాలి అంటే వెళ్ళిన వాళ్ళు సమాచారము కరెక్ట్గా ఇవ్వాలా? ఏ సమాచారం ముఖ్యమైంది? సమాచారం కరెక్ట్గా ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయా?
ఏ సమాచారాన్ని మీరు ఆధారంగా తీసుకుంటారు ఫలితాలు? నేను ఈరోజు ఈ సమయానికి పుట్టాను, ఈ ప్రదేశంలో పుట్టాను, ఈ వివరాలు నేను సరిగ్గా ఇవ్వగలిగితే నాకు సంబంధించిన వివరం వస్తుంది. లేకపోతే ఏదో మనకి హాస్పిటల్లో టెస్ట్లకు పెడుతూ ఉంటాను చూడండి, వెళ్ళినప్పుడు ఏదో రిపోర్ట్ మారిపోయిందండి వేరే వాళ్ళ దగ్గర, అలాగా ఆ వివరాలు కరెక్ట్గా లేకపోతే ఇంకోటిది ఏదో ఫలితం వస్తుంది. ఇంకోటి పడితే నా జీవితంలో ఎందుకు కనిపిస్తుంది? కనిపించదు కదా. కాబట్టి అక్కడ లోపాలు వస్తాయి. అదీ కాక ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నల్లో సామూహికంగా అంటే బహిరంగంగా, సామూహికంగా కాదు బహిరంగంగా చెప్పే విషయాల్లో ఒకరి జాతకం ఇంకొకరికి చెప్పకూడదు అనే నియమం ఉంది. డాక్టర్స్ కూడా అదే మాట చెప్తారు కదా, సీక్రసీ మెయింటైన్, ఎథిక్స్ మెయింటైన్ చేయమంటారు. డాక్టర్లకి ఉంది, లాయర్లకి ఉంది, జ్యోతిషులు ప్రత్యేకించి శాస్త్రంలో చెప్పారు ఇంకొకరికి చెప్పకూడదు, చెప్పకూడదని. వాళ్ళకి మాత్రమే చెప్పాలి ఆ ఫలితాలు, రహస్యాలు చెప్పాలి. మరి వాళ్ళకి చెప్పడం మానేసి నాకు అనిపించేసింది నేను చెప్పేశాను. ఇప్పుడు మొత్తం మీడియాకి చెప్పేస్తున్నారు కదా ప్రపంచానికి. ఈ రాజకీయ పరంగా వచ్చే ఫలితాల విషయం చెబుతున్నారు, సినిమా వాళ్ళవి, సినిమాల వాళ్ళవి చెబుతున్నారు. ఇవన్నీ చెప్పడానికి ఎవరండి అధికారం ఇచ్చారు? ఇప్పుడు ఈ మీడియా పిలిచారు మాట్లాడడానికి, కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మీడియా వాళ్ళని మీడియా వాళ్ళు పిలిస్తే మాత్రము నీ శాస్త్ర పరిజ్ఞానం ఏమైంది? పండిత నియమాలు ఏమయ్యాయి? ఆ పాండిత్యాగున్న నియమాలు చెప్పడం, అవి అనుసరించడం మానేసి వాళ్ళు ఎవరో అడిగారు కదా చెప్పేశాను చేసేసాను అంటే నీకున్న విలువ ఏం కాపాడుకున్నట్టు, శాస్త్రం యొక్క విలువ ఏం కాపాడినట్టు? అంటే ఈ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, స్పోర్ట్స్ కానీ, సెలబ్రిటీస్ యొక్క జాతకాలని వాళ్ళు వ్యక్తే కదా, వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా మనుషులే కదా. అవును. సో వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి పిలిచి లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకి వారిని తెలిసేటట్టుగా చెప్పాలి కానీ ఇలా ఎవరిదో జాతకాన్ని ప్రపంచానికి చెప్పడం అనేది అసలు ముందు శాస్త్ర విరుద్ధం అంటారు. శాస్త్ర విరుద్ధం, పూర్తిగా విరుద్ధం అది. అదే ఇప్పుడు మీ జాతకం తీసుకెళ్ళి నేను టీవీ ముందర కూర్చుని అండి ఈ టైం బాగుంది, ఈ టైం బాగాలేదు, ఈ టైంలో ఇది చేద్దాం అనుకుంటే ఇది పాడైపోతుంది కాబట్టి ఆయన చేయకూడదు అని అందరి ముందర చెప్పాను అనుకోండి, మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు ఏ టైం బాగాలేదు, నిజంగా ఈ వ్యక్తి యందు పాండిత్యం యందు విశ్వాసం ఉంటే ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు? మీకు ఏ టైం అయితే బాగాలేదని చెప్పారో ఆ టైం చూసుకుని మీ మీద వాళ్ళు ఏ కక్ష అయితే తీర్చుకుందాం అనుకుంటున్నారో అది తీర్చుకుంటారు. శత్రువు యొక్క బలహీనాలు తెలుసు అంటే శత్రువు బలహీనతలను చెప్పి శత్రువుకి ఇబ్బంది కలిగించడము అనేది మీ మిత్రుడు అయిన వాడే చేస్తున్నాడు. ఇప్పుడు మీ మేలు కోరుకునేవాడు అయ్యి ఉండాలి జ్యోతిష్కుడు. ఆ మేలు కోరుకోవాల్సిన వ్యక్తి ప్రత్యర్థికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తున్నాడు. ఏమైంది? ఒక అంశం. రెండవది మనకి రిపిటేషన్ ఆఫ్ థాట్ని మేనిఫెస్టేషన్ అంటారు. మనకి ఆధునికంగా బాగా ప్రచారంలో ఉన్న పదం అది. ఈ మేనిఫెస్టేషన్ అనే దాని యొక్క ప్రభావం ఎలా కనిపిస్తుంది అంటే, నేను ఒకే ఆలోచనతో సంకల్పం చేసి జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ సంకల్పం నెరవేరాలనే ఆలోచన నాకు రిపీట్ అవుతూ ఉంటుంది. చేసేది మంత్రమే అయినా సరే ఆ సంకల్పంతో చేస్తున్నాము కాబట్టి, ఎప్పుడైతే ఈ మంత్రంతో సంబంధం లేకుండా మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్లో ఆ థాట్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నామో అప్పుడు కూడా రిజల్ట్ వస్తుంది. కానీ రిజల్ట్ మంచి అవుతుందా చెడు అవుతుందా అనే దాంతో ప్రమేయం లేకుండా రిజల్ట్ అయితే వస్తుంది, ఫలితం. అదే సంకల్పం చేసి జపం చేసిన వల్ల ఏమవుతుంది అంటే వచ్చే రిజల్ట్ మేలైనదిగా జరిగేలాగా మార్పు చెందుతుంది, అలా రూపొందుతుంది. అది అంటే మన జాతకాన్ని మనం తిరిగి రాసుకోవచ్చు అంటారా? జాతకాన్ని తిరిగి రాయక్కర్లేదు, ఫలితాన్ని మార్చుకోవచ్చు. అంటే ఫలితాన్ని మార్చుకోవడానికి మన చేతిలో అవకాశం ఉంది అన్నప్పుడు శాస్త్రము చెప్పే విషయంలో దాంతో అనుబంధంగానే పరిహారం కూడా చెబుతున్నది దేనికోసం? మార్చుకోవడం కోసమే కదా. జాతకం ద్వారా వచ్చే దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. మరి పోగొట్టుకునే అవకాశం ఉంది అన్నదాన్ని విస్మరించేసి ఫలితం చెప్పేశారు, ఇది ఇలాగే అవుతుంది, ఇలాగే అవుతుంది, ఇలాగే. ఇందాక చెప్పిన ఉదాహరణ, ఆ స్త్రీ విషయంలో ఆయన ఎవరో ఫలితం చెప్పారు, దాని గురించే ఆలోచిస్తూ నాకు అది ఉంది కాబట్టి అయిపోతుంది 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 10 సార్లు అనుకుంటే అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన వాడు జ్యోతిష్కుడు. ఆలోచించవలసిన వ్యక్తి ఏదైతే ఫలితం కోసం వచ్చారో వాళ్ళు ఆలోచించవలసింది ఏమిటి అంటే మేనిఫెస్టేషన్ కాదు, కావాల్సింది పరిహారము.